ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి ఉండే కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన గతంలో అసలు కొన్ని రోజులల్లా మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు ఉన్నప్పుడు చేసిన వాటి మీద కొన్ని రోజులల్లా బాంబులు వేల్తాయి మొత్తం అని మాట్లాడిండు. సరే, దాని తర్వాత బాంబులు పేలినాయా లేదా అనేది మనందరికీ తెలుసు. బాంబులు ఏం పేలలే. కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అయితే రోజు ఒక బాంబు విసురుతుండు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పార్టీ మీద, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద. అర్థమై ఉంటుంది కదా ఇప్పటికీ ఆయన ఎవరు, ఆ ఎమ్మెల్యే ఎవరు అని. కోమటిరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాళ్ళన్న ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈయనకి మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి కావాలి అనేది ఆయన ఎజెండా. ఒక్కటే కావాలంటున్నా, ఇంకా ఏది నాకు అక్కర్లేదు అంటుండే ఆయన. చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా చెప్తుండే ఆయన ప్రతి మీటింగ్లో. ఇప్పుడు చాలాసార్లు ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే, పదవులు కావాలనుకున్నప్పుడు, లేకపోతే ఇంకేదన్నా పనులు కావాలనుకున్నప్పుడు ఓపెన్గా మాట్లాడకుండా చాలా రకరకాలుగా తిప్పుకొని వచ్చి ఒక పలానా నాయకుడు దానికి అడ్డుపడుతుండు, లేకపోతే ఈయన గట్లా చేస్తుండు, ఆయన గట్లా చేస్తుండు అని మాట్లాడతారు. కానీ ఈయన మాత్రం చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతుండు. మంత్రి పదవి కావాలి, నాకు ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే నాకు హామీ ఇచ్చిర్రు, హామీ ఇచ్చి ఇప్పుడు ఎట్లా ఇవ్వకుండా ఉంటారు అనే దాని మీద రోజు ఎప్పుడు ఆయనకి సందర్భం దొరికిన ప్రతిసారి నాకు మంత్రి పదవి కావాల్సిందే, మీరేమన్నా చెయ్యిర్రి, నాకు ఇస్తా అన్నారు, ఇవ్వాల్సిందే. ఇదే ఒక్కటే ముచ్చట, ఇంకేం ముచ్చట లేదైనా. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆయన ఒక ట్వీట్లు వేసిండు, అవన్నీ మనం చూసినాం. గతంలో సీఎం గారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటే గట్లెట్లయితుంది అని మాట్లాడిండు. దాని తర్వాత సోషల్ మీడియా మీద మొన్న మధ్యలో ఇప్పుడు ఈయన ఒక్కరు మాట్లాడుతున్నారు, కానీ అసలు నిజంగా ఇచ్చిర్రు ఆయనకి హామీ ఇవ్వలేదా అనేది కొంత అనుమానము, లేకపోతే నిజమేనా అనే ఒక అది ఉండే కదా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిర్రు, ఎస్ నిజంగానే ఇచ్చిర్రు, నేనున్నా, ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా, ఆయనకి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినాం, కానీ సమీకరణాలు కుదరలే, దానివల్ల ఇవ్వలేకపోయినాము అని. దాని తర్వాత మళ్ళీ మాట్లాడు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు సమీకరణాలు కుదరలేదు, ఇది కాలే అది కాలే అని ఇప్పుడు ఎందుకు చెప్తారు మీరు? నన్ను పార్టీలకు తీసుకునేటప్పుడు తెలియదా? ఆ రోజు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని, ఇద్దరం ఒకటే జిల్లా వాళ్ళమని, ఇద్దరం సేమ్ సామాజిక వర్గమని, ఇద్దరికి హామీ ఇస్తే మళ్ళీ రేపు పొద్దున ఇబ్బంది అవుతుందని ఎన్నికల ముందు తెలియదా? ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ఓడదాటే రాక ఓడమల్లన్న అని, ఓడదాటిన తర్వాత బోడమల్లన్న అనేది ఉంటుంది కదా, ఆ గట్లుంది మీది పద్ధతి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కదా, ఆ రోజు కూడా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని తెలుసు కదా, ఆ రోజు తెలియదా? ఇప్పుడు కొత్తగా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామా మేమేమన్నా, లేకపోతే కొత్తగా మమ్మల్ని రాజకీయాలలో చూస్తుర్రా? నల్గొండలో రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం తెలుసు, మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నాం, ఇద్దరం రాజకీయాలలోనే ఉన్నాం, ఇద్దరం మంత్రి పదవులు అడుగుతున్నాం అనేది ఆ రోజు మీకు తెలియదా? తెలిసి ఎందుకు ఇచ్చిర్రు మరి ఆ రోజు హామీ? అంటే ఆ రోజేమో మీ అవసరం ఒడ్డెక్కుడు కోసం ఇచ్చిర్రు, మీ అవసరం అయిపోయిన తర్వాత ఇవాళ మంత్రి పదవి అడిగితేనేమో అన్నదమ్ములు ఉన్నారు, ఒక్క జిల్లా అవుతుంది, సమీకరణాలు కుదురుతలేవు, ఇవన్నీ మాటలు చెప్తారా? ఇగో ఇది మాట్లాడుతుండు ఆయన. నేను మాట్లాడు కాదు, ఆయన ఓపెన్గా మాట్లాడుతుండు. ఇంకా రకరకాల సందర్భాలలో నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఏం మాట్లాడిండు ఒక్కసారి వినుర్రి, విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇది ఇంతకుముందు నేను చెప్పిన కదా సమీకరణాల ముచ్చటిది. ఎందుకు కుదురుతారు సమీకరణం? మనసు ఉంటే బాగా ఉంటుంది, ఎవరు కూడా పెట్టుకుని రాకుండా ఎందుకు కుదురుతారు సమీకరణలు? మీకు మీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా ఇద్దరు అర్థం ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రారంభం చేసి మారించారు కదా ఇద్దరు అర్థం. అంటే అది చెప్తుందంటే ఒట్టు దాటిందంటే ఓడమల్లగా పొడదానంటే పోవడం చెప్తుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమో మన సర్టిఫికేట్ మాకు కావాలనుకుంది. ఏం కుదురుతలేము? 9 మంది ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నిజమే, ఇది ఈయన చెప్పేది నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్. ఇప్పుడు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఎట్లుంటారు? 9 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు ఆడ, అయినా సరే 3 మంత్రులు ఉన్నారు ఆడ. ఇవన్నీ అడ్డొస్తలేవా? ఆ జిల్లాకి సపరేట్ రూల్ ఉంటుందా? నల్గొండకు వచ్చేసరికి ఇంకొక రూల్ ఉంటుందా? ఇది నేను అడుగుతుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 తప్ప నల్గొండకు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతర తప్పింది. ఇప్పుడు సమీకరణాలు కుదురుతలేవు అంటారు కదా దాని మీద. ఇప్పుడు 9 మంది ఉన్న ఖమ్మంకి 3 మంత్రి పదవులు ఇచ్చారు.
11 మంది గెలిచినాం ఖమ్మం నల్గొండల. 3వ మంత్రి పదవి ఇస్తే తప్పేంది? 3వ మంత్రి పదవి ఈయనకు కావాలని. ఎందుకంటే ఆల్రెడీ నల్గొండ కోటాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత వీళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇంకొక ఆయనకి ఇచ్చుడు కుదరదు, సమీకరణాలు కుదరవు. వాళ్ళు చెప్తుంది ఒకటే జిల్లా అని, ఒకటే కమ్యూనిటీ అని, ప్లస్ ఇక ఇంట్లో వాళ్ళేనైరి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈయన ఇద్దరు ఇంట్లో వాళ్ళేనైరి, ఇంట్లో మనుషులేనైరి. ఒకటే కుటుంబంలో 2 మంత్రి పదవులు అవుతాయి. దానికి కూడా ఆయన దగ్గర ఆన్సర్ ఉంది. ఒకటే కుటుంబంలో 2 మంత్రి పదవులు అంటున్నారు కదా, మరి ఒకటే కుటుంబం వాళ్ళకు మన పార్టీలో ఎవ్వరికి ఇదివరకు ఏమి ఇయ్యలేదా? ఓపెన్గా మాట్లాడుతారు. ఇప్పుడు వివేక్ గారు లెక్క తీసుకోర్రి. వివేక్కి మంత్రి పదవి ఇచ్చిర్రు, వాళ్ళ కొడుకు ఎంపీ ఇచ్చిరి, వాళ్ళ అన్నకి ఎమ్మెల్యే ఇచ్చిరి. 3 ఒకటే కుటుంబం కదా, 3 సేమ్ కుటుంబం వాళ్ళు కదా. ఈడ కోమటిరెడ్డి ఇద్దరికి ఆ ఇబ్బంది వస్తుంది. మరి అక్కడ కూడా సేమ్ 3 ఉన్నారు కదా, కుటుంబ సభ్యులే కదా వాళ్ళు 3. మరి అక్కడ ఎట్లయింది? అక్కడెట్లా లెక్క కరెక్ట్ వచ్చింది, ఇక్కడ ఎట్లా లెక్క తప్పవుతుంది? ఇక్కడ ఎవరు అడ్డుపడుతున్నారు? దాని గురించి కూడా మాట్లాడిండి ఈయనే. పోయినసారి మనకు గుర్తుండుంటుంది, పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు కదా. ఇప్పుడు పెద్దలు అనేటోళ్ళు మంచిగా ఉండాలి కానీ ధృతరాష్ట్రుడు లెక్క నా మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు కొందరిని అని అన్నాడు. అది ఓపెన్గా ఆ రోజు అందరూ మాట్లాడుకున్నారు, అది జానారెడ్డి గారిని అని. ఇంతకుముందు దీంట్లో కూడా ఆయన మాట్లాడిండు, ఎవరు అడ్డుపడుతున్నారు, మరి ఏ సమీకరణాలు కుదురుతలేవు, దేనికోసం ఇస్తలేరు అనేది దీంట్లో కూడా మాట్లాడిండు. తర్వాత ఏం మాట్లాడిండో ఇనూరు ఒకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవులలో మీరే ఉంటుంటే పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుంటే పదవులు కూడా మీకు ఉంటుంది. కనీసం నాకు పదవి అనేది కనీసం పైసలు రానంటుంది. అలా లాభం పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అది వచ్చేటప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు ఆపలేదు. మనం ఆపలేదు కదా, ఆపుతా మనం ఊకుంటామా? ఇదే ఇప్పుడు ఇంకోటి కూడా, ఇప్పుడు పదవులు మీకే కావాలి, పైసలు మీకే కావాలి, అన్నీ మీకేనా? మొన్న రాక మంత్రి పదవి మీద మాట్లాడండి, ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు, అన్నీ మాట్లాడతారు. పదవులు తీసుకున్న వాళ్ళే పైసలు కూడా తీసుకుంటారట. మరి ఎవరో ఇక ఆ పేరు కూడా చెప్తారు 2-3 రోజులల్లో. ఇప్పుడు పదవులు తీసుకొని పైసలు ఎవరు సంపాదిస్తున్నారు అది కూడా ఖచ్చితంగా కోమటిరెడ్డి గారే చెప్తారు, కోమటిరెడ్డి గారే బయట పెడతారు. ఎందుకంటే ఆయన మంత్రి పదవిని అడ్డుకుంటారు కదా, అడ్డుకున్నప్పుడు నాకు హామీ ఇచ్చి, అది హైకమాండ్ కూడా హామీ ఇచ్చి ఆపగలుగుతురు కదా మీరు, మరి మీ కూడా నేను బయట పెడతా అని అంటున్నాడు ఈయన. ఇంకో నెక్స్ట్ మాట్లాడే దాంట్లో అవి కూడా బయటకు వస్తాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు ఏంది ఆ లెక్కలు కూడా బయటకు తీస్తాడు. పదవులు అనుభవిస్తున్నారు, వాళ్ళే పైసలు తీసుకుంటున్నారు అని చెప్తాడు. మంత్రి పదవి ఇంకోటి కూడా, మంత్రి పదవి అడ్డుకుంటే ఆగేది కాదు, నాకు ఎట్లా తెచ్చుకోవాలో కూడా తెలుసు అంటుండే. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక 3 మంత్రి పదవులు పెండింగ్ ఉన్నాయి. మొన్న పోయినప్పుడు 6 మంత్రి పదవులు మొత్తం చేస్తారు అని అన్నారు కానీ చెయ్యలే, ఇంకా 3 ఖాళీలు ఉంచారు. ఆ 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలు ఉన్నంత వరకు కూడా ఈయనకి ఎట్లా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఏంది దానికోసం ఎట్లా ప్రయత్నాలు చేయాలి అనేది తెలుసు. ఆ 3 ఖాళీలు ఉన్నాయి కదా, దాంట్లో ఖచ్చితంగా తెచ్చుకుంటా అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఒకవేళ అది కూడా రాలేదనుకోండి, ఇప్పుడు 3 మంత్రి పదవులు అయిపోయినాయి, దాంట్లో తెచ్చుకోలేకపోయిండు అనుకోరి కోమటిరెడ్డి గారు, ఇంకా ఆ రోజు ఉంటుంది. ఇక అప్పుడు వేస్తాడు నిజమైన బాంబులు. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న బాంబులు ఇప్పుడు ఆయన వేస్తున్నాయి, అప్పుడు వేస్తాడు నిజమైన బాంబు. ఇంకా ఇక అప్పుడు ఎవ్వరికి ఆగడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 3 ఉన్నాయి కదా, ఆ 3 ఇవ్వకపోతారా, రాకపోతుందా, ఎవరెంత అడ్డుపడ్డా కూడా నేను హైకమాండ్తో మాట్లాడుకోకపోతానా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏముండదు, హైకమాండ్తో చెప్పుకుంటే సరిపోతుంది, తెచ్చుకోగలుగుతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో. సో అట్లా ఇంకా చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తా. ఆ 3 ఉన్నాయి కాబట్టి ఆ చివరి ప్రయత్నాలు కూడా ఫలించని రోజున ఆ రోజు అసలు బాంబులు బయటకు వస్తాయి. ఇంకా ఆ రోజు వేస్తాడు అసలు బాంబులు, చూడురు మీరు. అప్పుడు ఉంటుంది ఇంకా కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏం చేసిర్రు, ఎట్లుంది, ఇన్ని నెలల నుంచి ఏం చేసిర్రు, ఎవరు ఏం చేసిర్రు, ఎవరు ఎక్కడ, ఏంది పదవులు, ఏంది పైసలు, ఏంది ముచ్చటేంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది మొత్తం బయటకు వస్తాయి ఆ రోజు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ తగ్గుతలేడు కోమటిరెడ్డి గారు. ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మంత్రి పదవి ఇవ్వడం తప్ప ఇంకొక దేనికి నేను ఒప్పుకోను, ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, అది మీరు హామీ ఇచ్చిర్రు కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, ఆ ఒక్కటి తప్ప దేన్ని నేను ఒప్పుకోను అంటున్నాడు. అదే విషయాన్ని స్పష్టంగా పదే పదే కోమటిరెడ్డి గారు ప్రజలకు చెప్తున్నారు, ప్రభుత్వంకి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, వాళ్ళ హైకమాండ్ నాయకులకి కూడా చెప్తున్నారు.